నెక్స్ట్ నల్గొండ వెళ్దాం. నల్గొండ భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా రాత్రి ప్రకటించిన 4 స్థానాల్లో భువనగిరి నుంచి కూడా చామల కిరణ్ పేర్లు అయితే తెరపైకి వచ్చింది. చామల కిరణ్ రెడ్డికి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ సీట్ని అయితే ప్రకటించింది. నేపథ్యంలో అంతకంటే ముందు రాజగోపాల్ రెడ్డి సతీమణి పేరు తెర మీదకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారికైతే భువనగిరి నుంచి ఎవరు అన్న ఒక సందేహము ఒక సందిగ్ధత అయితే వీడిపోయిందని చెప్పవచ్చు. సో ఎలా ఉండబోతుంది ఈసారి చామల కిరణ్ హవా అనేది మా ప్రతినిధి దశరథ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దశరథ, చెప్పండి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అధిష్టానం చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకైతే తెరదీపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి దాదాపు కొమ్మరెడ్డి ఫ్యామిలీ నుండి కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, అదేవిధంగా ఆ కొమ్మరెడ్డి సోదరుని కుమారుడు చంద్రబాబు రెడ్డి కూడా పోటీలో ఉండడంతో అదేవిధంగా పైల శేఖర్ రెడ్డి కూడా ఈ అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత అధిష్టానం చర్చించి చివరిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి దాదాపుగా వాళ్ళ ప్రచారంలో కూడా ముందుకు సాగిపోయే తరుణం అయితే ఉంది. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా ఈ కాంగ్రెస్ లో ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చర్చ జరిగి చివరికి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదన చేయడంతో ఇంతటితో ఈ అభ్యర్థుల ప్రకటన పూర్తయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఈ ఉత్కంఠ కూడా తెరపడిందని చెప్పుకోవచ్చు. వరుణ్, చూసుకున్నట్లయితే అటు ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి సోదరుని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వీళ్ళ ఇద్దరు పేర్లు కాదని చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? గతంలో రెండు అవకాశాలు ఇవ్వద్దని కాకుండా అదేవిధంగా ఏదైతే మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు కాబట్టి చూసే మరి పార్టీలతో గెలిపే అవకాశాలు ఎవరికి ఉన్నాయో అనే దాని మీద అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించి ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే మనకు గెలుపు అవకాశాలు ఉంటాయని తెలుసుకొని మరి వారిని బుజ్జగించి వారితో పాటు పలువురిని నాయకులను చర్చించి లాస్ట్ కు చివరిగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించడం జరిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్ దశరథ్. అయితే ఇటు పక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటు నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా సాటింది. సో నేపథ్యంలో ఇప్పుడున్న రెండు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది? అటు పక్క భువనగిరికి, ఇటు నల్గొండ ఇద్దరికి కూడా అయితే ఎంపీలు అయితే ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ సార్ ముందుకెళ్తుంది? ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయో చివరికి లాస్ట్ గా మరి ఇద్దరి అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో చూస్తే ప్రతిపక్షాలకు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రతిపక్షాల తర్వాత చూస్తే కాంగ్రెస్ ఎక్కువ సార్లు ఎంపీగా రెండు నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అవుతుందో మరి ప్రభుత్వం చెప్పిన విధంగా మరి 6 గ్యారెంటీలను దాదాపు 4 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అడ్డా కాబట్టి కాంగ్రెస్ అడ్డా ఉండడంతో బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు కేవలం నామమాత్రం పోటీనే ఉంటుంది. కాబట్టి దాదాపు ఇక్కడ మొదటి నుంచి చూసినట్లయితే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. ఏదైతే ఎన్నికలు జరిగాయో గతంలో ఆ ఎన్నికల్లో కూడా చూస్తే కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ప్రజలు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. వరుణ్, ఏదేమైనప్పటికీ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్.